పద్మావతికి క్షమాపణ చెప్తేనే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే నిన్ను మెడపడి బయటికి గంటేస్తాను. ఇది మరీ అన్యాయం నాన్నగారు. ఆలస్యంగా వచ్చిన దీన్ని వదిలేసి ఎందుకు వచ్చావని అడిగినందుకు నన్ను క్షమాపణ చెప్పమంటారా? క్షమాపణ చెప్పమన్నది నువ్వు తనని ప్రశ్నించినందుకు కాదురా, తన మీద చెయ్యి లేపినందుకు. చెప్పు క్షమాపణ. ఎరా చెప్తావా, మెడపట్టి బయటికి గండించమంటావా? నేను బయటికి వెళ్తే నిన్నెలా బయటికి పంపిస్తానే? నేను ఇక్కడే ఉంటా, నిన్ను బయటికి పంపిస్తా. సరే నాన్నగారు, సారీ. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు చేయకు బావా. క్షమించడానికి నేను సిద్ధంగా లేను. ఏడ్చిన ఏడుపు చాలు. ఆ వెధవని బయటికి పంపించి నువ్వు లోపలికి చావు. సరే నాన్నగారు. పదాండాళ్ళు. చూసినావరా భయ్, నీ పెళ్ళాన్ని తప్పు చేసి నీతోనే క్షమాపణ చెప్పించుకుంది. తూ దీనమ్మ నీ బతుకు జీవితం. ఈ బతుకుడు కన్నా దీనన్న దూకి సావుడు బెటర్రా. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా భయ్, నీ ప్లేస్ లో నేను ఉంటే దీనన్న దూకి చచ్చిపెట్టోంది. పోతున్నారా? బాధపడకండి శ్రీనివాస్ గారు, మీకు కాకుండా కష్టాలు జంతువులకు వస్తాయా ఏంటి? ఏ తప్పు చేయకుండా మీ చేత క్షమాపణలు చెప్పించుకుంది పద్మావతి. కాబట్టి తిరిగి తన చేతనే క్షమాపణ చెప్పించుకునేలా చేయటమే మీరిచ్చే రిగ్రెట్. పదవే. బావా బావా ఆగు బావా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ సుందరం గారితో కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా వచ్చిందే కాకుండా నాతోనే సారీలు చెప్పించుకుంటావా? అందరి ముందు నేనంత ఎదోనైనప్పుడు నువ్వెందుకే నా రూమ్లో? ఇప్పుడు నేను రూమ్ లో ఉంటే తప్పేంటి బావా? 100% తప్పే. మొగుడుగా నేను పనికిరానప్పుడు, ఇద్దరి మధ్య విడాకులు అయిపోయినప్పుడు, నాకు సంబంధించిన పనులేవి నువ్వు చేయనప్పుడు, నీకు సంబంధించిన విషయాల్లో కల్పించుకునే హక్కు నాకు లేనప్పుడు నువ్వు నా రూమ్లో ఎందుకుండాలే? వెళ్ళిపో. నీ బట్టలన్నీ తీసుకుని ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపో. బావా మళ్ళీ అడుగుతున్నాను, ఇలా నేను రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతే బయటి వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. వస్తే రాని, నాకేంటంట? మహా అయితే ఇద్దరూ విడిపోయారు అనుకుంటారు, అంతేగా. అనుకోని. మొగుడుతో తెగదెంపులు చేసుకోవడానికి భయం లేనప్పుడు బయట వాళ్ళకి తెలుస్తుందేమో అని భయపడటం దేనికి? నాకు నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నువ్వు ఇంకెప్పుడు నా రూమ్లోకి రాకూడదు. నువ్వు వచ్చావు, పనిష్మెంట్ ఇస్తాను. ఓకే బావా, నేను నీకు అక్కర్లేదు అన్నప్పుడు నేను నీ రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణమే నీ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా నేనున్న రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా రాకూడదు. వచ్చావో నేను కూడా నీకు పనిష్మెంట్ ఇస్తాను. నాకేం అవసరం లేదు, నువ్వు రాకుండా చూసుకో ఫస్ట్. వెళ్ళే. చెప్తానే, చెప్తా. ఏదో పని మీద నా రూమ్లోకి వచ్చేలా చేస్తా, పనిష్మెంట్ ఇస్తా. ఇదిగో పద్దు, రూములో ఎక్స్చేంజ్ అయిన మ్యాటర్ వదిలే. బావని మాత్రం భలే నోరు మూయించవే. నువ్వు లేటుగా వచ్చిందే కాకుండా బావ చేతే సారీ అని చెప్పించావు. రాను రాను నువ్వు బాగా ముదిరిపోతున్నావే. నేను ముదరటం కాదే, బావే నన్ను ముదిరేలా చేస్తున్నాడు. నేను ఆఫీస్లో ఏం చేస్తున్నానో అని ఫోన్లో వీడియో కాల్ చేసి నా ఎదురుగా పెట్టాడు. అమ్మో అమ్మో అమ్మో, ఏంటి? ఆఫీసులో నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవడం కోసం వీడియో కాల్ చేసి ఇంటికొచ్చి నువ్వేం చేస్తున్నావో చూసుకుంటున్నాడా? అవును. అమ్మ చెత్త బావా, నీ క్యారెక్టర్ మీద డౌట్ పడ్డాడని. ఉండు, ఇప్పుడే వెళ్ళి
చూపిస్తాను. ఒసే ఒసే ఆగు, ఎందుకు ఆవేశపడుతున్నావు? ఇది ఆవేశం కాదే, బాధ. బాధే బాధ. నీలాంటి బంగారాన్ని, దేవతని నిన్నే అవమానించాడంటే ఆ బావ కళ్ళల్లో నిప్పులు పోసేయాలి. ఏ దీన్నే పొజిటివ్నెస్ అంటారే. ఆ, ఏందదే? అంటే మనం అమితంగా ప్రేమించే వ్యక్తులు మనకి మాత్రమే సొంతం కావాలి, పరాయి వాళ్ళ నీడ కూడా పడకూడదనుకుంటాం చూసావా, దాన్నే పొజిటివ్నెస్ అంటారు. అంటే అతి ప్రేమ. నా ప్రేమ తనకి కాకుండా వేరే వాళ్ళకి దక్కుతుందేమో అని భయం. నా ప్రేమని పరాయి వాళ్ళు లాక్కెళ్ళిపోతారేమోనని టెన్షన్. అందుకే ఫోన్ అక్కడ పెట్టి వీడియో కాల్లో నన్ను చూసుకుంటూ ఉన్నాడు. నీ మొహమే, నీ మొహం. నీకలా అర్థమై సచ్చిందా? అది పొసెసివ్నెస్ కాదు, తోటకూర కట్టా కాదు. నీ మీద అనుమానమే. బావని నువ్వు ఇలాగే వదిలేసావే అనుకో, సైకోలాగా తయారవుతాడు. నేను సైకోనా? నేను సైకోనా? నన్నే సైకో అంటావా? అయ్యో శ్రీనివాసు, నేను సైకో అనట్లేదు. మీ భార్య నిన్ను సైకోలా తయారు చేసింది అంటున్నాను. ఆ పద్మావతి చేసే సాడిస్ట్ పనుల వల్ల నువ్వు సైకోలా తయారవుతున్నావు అంటున్నా. ఏం మాట్లాడుతున్నావు దామిని? నేను సైకోలో తయారవడం ఏమిటి? కాదా మరి? చూసావుగా, తన ఆఫీస్ నుంచి లేటుగా వచ్చిందే కాకుండా నువ్వు అడిగితే నీ మీద చేయి లేపడమే కాకుండా చివరికి నువ్వే తనకి క్షమాపణలు చెప్పేలా చేసింది. అలా చేస్తే నువ్వేంటి, ఏ మగాడైనా సైకోలాగే తయారవుతాడు. కరెక్టే. మా అమ్మా నాన్నల ముందే నా పరువు తీసింది. నేను కొట్టడానికి చేయలేపితే నన్ను కొట్టడానికి చేయలేపింది. మొగుడంటే గౌరవం గాని మర్యాద గాని లేకుండా మాట్లాడుతుంది. ఇలాంటి దాన్ని నా పెళ్ళాంగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. చిచి, మాజీ పెళ్ళం అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అలాంటి రాక్షసి పెళ్ళం ఒక్కదాంతో వేగడం కంటే నాలాంటోళ్ళని ఇద్దరిని చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా శ్రీను. ఆ? ఏం మాట్లాడుతున్నావు? సారీ శ్రీను, అంటే మీరంత అమాయకులు అని చెప్తున్నాను. అలా అన్నావా? సరే కాని అందరి ముందు పద్మావతికి నువ్వు క్షమాపణ చెప్పినట్టే అదే అందరి ముందు పద్మావతి నీకు క్షమాపణ చెప్పేలా చేయాలి. అప్పుడే నువ్వు మొగుడివి, నికార్సైన మగాడివని సమాజం నమ్ముతుంది. ఏయ్ ఆగాగు. నికార్సైన మగాడా అంటే నేను మగాడిని కాదనా నీ ఉద్దేశం? చిచి, నా ఉద్దేశం అది కాదు శ్రీను. పద్మావతి మీద రివెంజ్ తీర్చుకోవాలంటే ఈ రోజు రాత్రి పద్మావతి నీకు క్షమాపణ చెప్పేలా చేయాలి. అప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టినట్టు అవుతుంది, పద్మావతి మీద పగ తీర్చుకున్నట్టు అవుతుంది, నువ్వు మగాడివని నిరూపించుకున్నట్టు అవుతుంది. ఇదిగో, నువ్వు మాటి మాటికి మగాడివి నికార్సైన మగాడివి అని అనకు. నా మీద నాకే డౌట్ వచ్చేలా ఉంది. ఓకే ఓకే, పద్మావతి మీద రివెంజ్ అయితే తీర్చుకుంటావు కదా? డెఫినెట్ గా తీర్చుకుంటాను. నేనేంటో నిరూపిస్తాను. ఆ పద్మావతికి నా దమ్మేంటో తెలిసేలా చేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, మీ ఇద్దరికి ఆత్మశాంతి. అది సచ్చినోళ్ళకి ఆత్మశాంతి అంటారు శ్రీను, బతుకున్నోళ్ళకి కాదు. ఓహో, మీరిద్దరు ఇంకా చావలేదు కదూ? చచ్చాక ఈ మ్యాటర్ పోస్ట్ చేద్దాం, సరేనా? ఆగు. ఇంత జరుగుతున్నా నువ్వింకా మారవా? ఏంటి నువ్వనేది? అహచి, ఇంకా ఆ పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఇంకా ఈ పాత చీరలే కట్టుకుని తిరుగుతావా? మరి చీరలు కట్టుకోకుండా ఇంకేం చేయమంటావు? వెర్షన్ మార్చమ్మా. వర్షన్ మార్చాలా? ఆ. కట్టు బొట్టు నడక నడత అన్ని మారిస్తేనే బావ మారుతాడే. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నైటే ఉంది కదా, ఉంది. అది వేసుకో. నైటీనా? నైటీయే వేసుకోవాలి. బావకి నైటీ వేసుకోవడం నచ్చదు. ఏమే, ఇంకా ఆయన నీ బావి అని రెస్పెక్ట్ ఇస్తున్నావా? బావగారికి ఇష్టం ఉన్నది ఇష్టం లేనిది కనుక్కుని ఆయన గారికి నచ్చినట్టుంటావా? మారవే, మారు. నువ్వు మారావని బావకు అర్థం అవ్వాలంటే మార్పు మాటల్లో చేతల్లో కాదు, నీ అవతారం ఇదిగో ఈ గెటప్ మొత్తం మారాలి. అంటే నువ్విప్పుడు నైటీ వేసుకుంటున్నావు, అదే నైటీతో బావకి కనబడుతున్నావు, బావని టెంప్ట్ చేస్తున్నావు, బావ కుత్త ఉడికిపోయేలా చేస్తున్నావు. అర్థమైంది. బావని ఉడికించడానికైనా నైట్ వేసుకుని వస్తాను. పగ తీర్చుకునే కాన్సెప్ట్ నచ్చింది, కానీ ఆ పగ తీర్చుకునే రూటే తెలియట్లేదే.
నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది శ్రీను. ఏమిటది? ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను కౌగిలించుకున్నావేంటి? ఇప్పుడు నువ్వు పద్మావతిని పిలు. మనమిద్దరం కౌగిలించుకోవడం చూసి పద్మావతికి కుత కుత ఉడికిపోతుంది. ఆ తర్వాత బావా నాకు విడాకులు ఇవ్వద్దు బావా, నువ్వు చెప్పినట్టే వింటాను బావా అని నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. ఎలా ఉంది ఐడియా? ఛీ, నీ మొహంలో ఉంది. వదిలా వదిలా. నేను పద్మావతి వద్దురా నాయనా అని విడాకులు ఇస్తుంటే వద్దు అని నా దగ్గరికి రావడం ఏంటి? ఇలాంటి ఐడియాలు ఇచ్చావనుకో నిన్ను తీసుకెళ్లి చెత్తకుండీలో వేసేస్తాను. ఏమనుకున్నావు? సారీ శ్రీను, ఈ ప్లాన్ నీకు ఉపయోగపడుతుందని అలా చెప్పాను. నీ ప్లాన్లు కూడా నీ మొహంలో తయారయ్యాయి దరిద్రంగాను. ఆ వెదో ప్లాన్ ఏదో నేనే వేసుకుంటానులే. మీరే నాకు ఏ ప్లాను ఇవ్వక్కర్లేదు. ఏయ్, ఏం చేసావే నువ్వు? ఏమే, నేను వాడిని కౌగిలించుకున్నప్పుడు వీడియో తీసి చావచ్చుగా. ఆ? నేను చెప్పింది చేసావా వీడియో తీయడానికి? అందుకే వాడు తిట్టాడు. ఊరికే కాదు. వెళ్దాం పద పద. త్రిపుర ఎలా ఉంది? అబ్బబ్బబ్బబ్బా, మస్తు నవ్వే పొద్దు. శోభనం శోభనం సంగతి చూడుపో. అక్కడ శోభనం పెళ్లి కొడుకు రెడీగా ఉండుంటాడు. వెళ్ళు త్రిపుర వెళ్ళు 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 వెళ్ళు. చిచ్చి చిచ్చి చి వెదో ఆఫీస్ పని. ఇంటికి వచ్చినా తప్పట్లేదు. అసలు వీటిని కాదు, ఆ హిప్పీక్రాఫ్ ఆంటీని అనాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంట్లో కూడా జాబ్ చేయిస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో పని చేయాలి, ఇంటికి వచ్చి మళ్ళీ పని చేయాలి. పనేమో డబల్, జీతమేమో సింగిల్. చిచి, వేదో జన్మ వేదో జన్మ. హాయిగా హాల్లో కూర్చొని పని చేసుకుంటాను. ఏంటే ఇంకా ఉమ్మని ఆలోచిస్తున్నావు? చెప్పాను కదా, బావ నిన్ను చూడాలి, మురిసిపోవాలి అని ముద్దు పెట్టుకోలేక అల్లాడిపోవాలి. గదిలోకి వెళ్ళి ఒంటరి పోరాటం చెయ్యాలి. నీ మొహం, మరి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఆయనేమి నన్ను చూసి మురిసిపోడు. ఈ నైటీలో నన్ను చూస్తే రెచ్చిపోతాడు. ఏహే, నేను చెప్పేది కూడా అదేనే. నైటీలో కొత్తగా కనిపిస్తున్న మా పద్దును చూసి మా శ్రీనివాస్ బావా ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో చూడాలనుందే నాకు. ఆ తర్వాత రొమాన్సే రొమాన్స్, పిచ్చల విడిగా రొమాన్స్. హలో, నోరు మూస్తావా? ఈ నైటీలో నన్ను ఎన్ని తిట్లు తిడతాడో అని నేను టెన్షన్ పడుతుంటే రొమాన్స్ తో రెచ్చిపోతాడంటావేంటే? పిచ్చి మొహందానా, నన్ను తిట్టకపోతే చాలు. తిట్టలేవే నువ్వు మరీను. బావ నిన్నే చూస్తున్నాడు, ఇక రెచ్చిపో రెచ్చిపో. త్రిపుర, నువ్వు ఎన్నైనా చెప్పవే, అసలు ఈ నైటీలో ఉన్న ఫెసిలిటీసే వేరు. ఎంత కంఫర్ట్ గా ఉంటుంది, ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఆ చీర ఉంది, మోత బరువు సంగతి పక్కన పెడితే పద్దాక అక్కడ సర్దుకోవాలి ఇక్కడ సర్దుకోవాలి అని దాంతోనే సగం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అదే ఈ నైటీ అయితేనా పైనుంచి కిందికి ఇలా పడుతుంది అంతే. నిజమే పద్దు, నాకెప్పుడు పెళ్ళైతో నేనెప్పుడు నైటీ వేసుకుంటాను అని ఎదురు చూస్తూ ఉన్నానే. నిజమేనే, ఈ మొగుళ్ళకి ఇష్టం లేకపోతే నైటీ వేసుకోవడానికి కూడా నీకు అవకాశం ఉండదు. నా మాట విని నీ మొగుడొచ్చేలోపే నీ కోరికలన్నీ తీర్చేసుకో. తీర్చుకోవే. ఇష్టం వచ్చినట్టు బతకడానికి, విచ్చలవిడిగా బతకడానికి మొగుడొక అడ్డు కదా. ఏం మాట్లాడుతున్నావు బావా? మరి లేకపోతే ఏమిటే? నీ మొహానికి నైటీ అవసరమా?
ఎలా ఉన్నావో తెలుసా? కరెంటు స్తంభానికి కలర్ఫుల్ క్లాత్ చుట్టినట్టు ఉన్నావు. అదే చీర కట్టుకుంటేనా? ఆ, చీర కట్టుకుంటే అద్భుతంగా ఉన్నానా? అప్సరసలా ఉంటానా బావా? ఇదిగో, చీరలో ఎలా ఉంటావో నాకు తెలియదు కానీ నైటీలో మాత్రం పరమ దరిద్రంగా ఉన్నావు. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ ఏమిటే థ్యాంక్ యూ? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. అయితే ఇప్పుడేంటి సార్? నైట్ తీసేయాలా? అవును, నాకు నచ్చలేదు. నైటీ తీసేయ్. హలో, అసలు నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? అయినా అసలు నచ్చలేదని చెప్పడానికి నువ్వెవరు? హలో, నేను ఎవరా? ఆ, నువ్వు నాకెవరో చెప్పు బావా, చెప్పు. నేను నీ మాజీ భర్తని. అంటే ప్రస్తుతం నా భర్తవి కాదు కదా? కాదు. అలాంటప్పుడు నేను నైటీ వేసుకుంటే ఏంటి, మిడ్డీ వేసుకుంటే ఏంటి? ఏమిటేమిటి, మిడ్డీ కూడా వేసుకుంటావా? ఆ, నాకు నచ్చలేదు కాబట్టి వదిలేశాను. అదే నచ్చుంటేనా అది కూడా వేసుకుంటాను. ఒకప్పుడు అంటే నాకు భర్త ఉండేవాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఇష్టాయిష్టాలు గౌరవిస్తూ, ఆయనకి నచ్చినట్టు బతకాల్సొచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా. ఐఎమ్ ఫ్రీ బర్డ్, యు నో. ఆ, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండె గుబులుని జంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సమయానికి జేబులో చిల్లర కూడా లేకుండా పోయిందే. బావా, ఏమిటి? త్రిపుర, నువ్వాగు. స్వేచ్ఛ గురించి ఈయనకేం తెలుసు? స్వేచ్ఛ అంటే మనకిష్టం వచ్చినట్టు మనం బతుకుతూ ఉంటే, మనకి నచ్చినట్టు మనం జీవిస్తూ ఉంటే అందులో వచ్చే కిక్కే వేరు. అది స్వేచ్ఛ అంటే. అదే మొగుడు చెప్పు చేతుల్లో బతకాలంటే నువ్వు నైటీ వేసుకోవద్దు, నువ్వు చుడిదార్ వేసుకోవద్దు, నువ్వు కాళ్ళకి షూ వేసుకోవద్దు, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవద్దు, నీకు నచ్చినట్టు హెయిర్ స్టైల్ వేసుకోవద్దు, పాతకాలపు చింతకాయ పచ్చల్లా బతకాలే. కానీ ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. అసలు మనకు నచ్చినట్టు మనం బతికితే అందులో ఉండే కిక్కే వేరప్పా. అంటే నైటీ తీయనంటావు అంతేగా? గట్టిగా మాట్లాడేవే అనుకో, ఇదే నైటీతో బయటికి వెళ్ళిపోతా. నీకేమైనా ప్రాబ్లమా? ఎంతకి తెగించావే నిన్ను? ఆ, ఏంటి ఆగిపోయావు? పట్టుకో. నేనంత కర్కోటకొండే కిరాతకొండే కాదులేవే. నీకంత సినిమా లేదు బావా. ఇప్పుడు కనుక నువ్వు నా మీద చెయ్యి వేసావే అనుకో, అరుస్తాను, అల్లరి చేసేస్తాను. పరాయి మగాడు నన్ను తాకాడని నీ మీద కేసు పెడతాను. అమ్మా అమ్మా అమ్మా, పరాయి మగాడా? అవును, నాకు విడాకులిచ్చాక నువ్వు నాకు పరాయి మగాడివేగా. అది కరెక్టే కదా. సర్లే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సావు. ఆహాహాహా. ఎంత హాయిగా ఉందో, ఎంత ఫ్రీగా ఉందో, ఎంత బాగుందో అసలు. బాగుంటదే, బాగుంటది. చెప్తా నీ సంగతి. నన్ను ఎదిరించిన తర్వాత, నాకు ఇష్టం లేని పని చేసిన తర్వాత నిన్ను వదులుతాననుకుంటున్నావా? ఏం చేస్తానో చూస్తూ ఉండు. అయ్యో బావా, ఏంటి ఇది? అయ్యో త్రిపుర, ఇవి ఆఫీస్ ఫైల్సే. ఇక్కడ పడేసిపోయాడేంటి? ఇదిగో, నీ మీద బాగా బీపీతో అక్కడ పడేసుంటాడులే. వదిలే, మనం వెళ్దాం పద. వద్దే, ఇవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్. మళ్ళీ మేడం గారు తిడతారు. ఇప్పుడు మనం రూమ్ లో పెడితే నా ఫైల్స్ ఎందుకు తీసుకెళ్లావని గొడవ చేస్తాడు. తీసుకెళ్లి ఆయన రూమ్ లోనే పెడదాం. ఇదిగో పద్దు, ఎందుకైనా మంచిది ఒకసారి బాగా ఆలోచించుకో. మనమేం తప్పు చేయలేదు కదా ఆలోచించుకోవడానికి.
యు డోంట్ వరీ, నేను వెళ్ళేసిస్తాను. నువ్వు వెళ్ళు. నాకు తెలిసే నేను వదిలేసిన ఫైల్స్ తీసుకుని నువ్వు లోపలికి వస్తావని. రావే రా, తొందరగా రా. నైటీ వేసుకుంటావా? నైటీ. ఆ నైటీ లెక్క నీ లెక్క తేల్చేయకపోతే నా పేరు శ్రీనివాసే కాదు. రా చెప్తా నీ సంగతి. బావా